ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతుంది. 5 ఎర్రని ఆవులను టెక్సాస్ నుండి ఇజ్రాయెల్కు తీసుకొని వచ్చారని, వాటి వల్ల ఏదో ఒకటి జరగబోతుందని రకరకాల వార్తలను మనం వింటూనే ఉన్నాం. యుద్ధాలు వస్తాయని కొందరు, మూడవ దేవాలయం కడతారని మరికొందరు, ఇలా ఎవరికి తోచింది వారు చెబుతూ ఉన్నారు. మీరు కూడా ఇప్పటికీ వీటి గురించి ఎన్నో వీడియోలు చూసే ఉంటారు, ఎంతో సమాచారం చదివే ఉంటారు. ప్రతి సంవత్సరం ఎర్రని పెయ్య పుట్టడం, మళ్ళీ ఏదో ఒక తేడా అందులో ఉండటం మనం వింటూనే ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఎర్రని పెయ్య పుట్టింది అని యూదులు అంటూ ఉన్నారు. కానీ ఒక్క నిమిషం ఆగండి. ఈ రెడ్ ఐఫర్ గురించి మనకు తెలిసినవి కేవలం గోరంత మాత్రమే అని మీకు తెలుసా? దీని వెనక దాగి ఉన్న కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి రహస్యాలు ప్రపంచానికి అస్సలు తెలియదు. దీని గురించి ఈరోజు మనం చాలా వివరంగా మాట్లాడుకుందాం. ఎర్రని పెయ్య లేదా రెడ్ హైపర్ గురించి యూదుల భాషలో దీన్ని పారా అడుమా అంటారు. దీని వెనక కొన్ని ఆసక్తికరమైనటువంటి నిజాలను ఇప్పుడు మనము చూడబోతున్నాం. ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా లైక్ చేసి ఈ వీడియోకు హైప్ ఇవ్వండి. నా పేరు డానియల్, మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ ఆవు పవిత్రమైనదని నిర్ధారించడానికి యూదుల చట్టం ఎంత కఠినంగా ఉంటుందో మీకు తెలుసా? ఒక ఆవు తల నుండి తోక వరకు ఎరుపు రంగులో ఉండాలి. అది మనం అనుకునేటువంటి నిప్పు లాంటి ఎరుపు కాదు, ఒక రకమైన ఎర్రటి గోధుమ రంగు. అయితే ఆ ఆవు ఒంటి మీద ఎక్కడైనా సరే కేవలం 2 వెంట్రుకలు పక్కపక్కనే నల్లగా ఉన్నా లేదా వేరే రంగులో ఉన్నా అది దేవుడికి అర్పించడానికి అస్సలు పనికిరాదు. వెంట్రుకలు లేనటువంటి భాగాలు అంటే కనుగుడ్లు, నాలుక ఏ రంగులో ఉన్నా పర్వాలేదు, కానీ చర్మం మీద మాత్రం రంగు మారకూడదు. అందుకే ఇలాంటి ఆవు దొరకడం అనేది ప్రకృతిలో ఒక మిరాకిల్ అని చెప్పుకోవాలి. దీని గురించి మీరు మిస్నాలో పారా అనే భాగంలో ఇంకా వివరంగా చదువుకోవచ్చు. రెండవది మనకు తెలుసు కదా, ఆ ఆచారాలు అంటే తరచుగా జరుగుతూ ఉంటాయి అని. కానీ ఈ రెడ్ హైపర్ ఆచారం ప్రపంచ చరిత్రలో అత్యంత అరుదైనది. యూదుల సాంప్రదాయం ప్రకారం మానవ చరిత్ర ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం 9 ఆవులను మాత్రమే బలి ఇచ్చారు. మొదటిది మోసే కాలంలో, రెండోది ఎజ్రా కాలంలో, మిగిలిన 7 రెండో దేవాలయ కాలంలో జరిగాయి. మరి 10వ ఆవు ఎప్పుడు వస్తుంది? యూదుల గొప్ప పండితుడు మైమోనిడ్స్ తన మిష్నే తోరాలో ఏం రాశారు అంటే, 10వ ఎర్రని ఆవును సాక్షాత్తు మెస్సయ్య అనగా లోకరక్షకుడు వచ్చినప్పుడు ఉపయోగిస్తారు. అంటే ఇప్పుడు ఇజ్రాయిల్లో ఆవుల కోసం ఇంతలా వెతుకుతున్నారు అంటే ఇది ఎంత ఇంపార్టెంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఎర్రని ఆవు ఎక్కడుండి వస్తుంది అని మీరు అడగవచ్చు. తాల్ముడ్లో ఒక గొప్ప కథ ఉంది. తామా బెన్ నెసీనా అనే ఒక అన్యజన వ్యాపారి ఉండేవాడు. అతడు తన తండ్రిని ఎంతలా గౌరవించాడు అంటే, ఒకసారి ఒక పెద్ద వజ్రాల డీలు కుదిరింది. కానీ ఆ వజ్రాల పెట్టే తాళం చెవి తన తండ్రి పడుకున్న దిండు కింద ఉంది. తన తండ్రి నిద్రపోతున్నాడని ఆయనను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆ కోట్లాది రూపాయల డీలును అతడు వదులుకున్నాడు. చూసారా, తల్లిదండ్రుల పట్ల అతనికి ఉన్నటువంటి గౌరవం. దీనికి మెచ్చినటువంటి దేవుడు అతని మందలో ఒక ఎర్రని ఆవును పుట్టేలా చేశారట. ఆ తర్వాత యూదులు ఆ ఆవును అతని దగ్గర నుండి భారీ ధరకు కొనుక్కున్నారు. అంటే తల్లిదండ్రులను గౌరవించే వారికి దేవుడు ఇలాంటి అరుదైనటువంటి బహుమానాలను ఇస్తాడని దీని అర్థం. సరే, ఆవు దొరికింది, మరేం చేస్తారు? దాన్ని ఒలీవ కొండ మీద బలి ఇచ్చి దహనం చేస్తారు. అది కాలుతున్నప్పుడు యాజకుడు అందులో 3 వస్తువులను వేయాలి. ఒకటి దేవదారు చెట్టు కొమ్మ, రెండవది హిస్సోపు కొమ్మ, మూడవది ఎర్రని ఉన్నిదారం. ఇక్కడ ఒక ఫిలాసఫీ ఉంది. దేవదారు చెట్టు చాలా ఎత్తుగా పెరుగుతుంది, అంటే అది గర్వానికి గుర్తు. హిస్సోపు చెట్టు అది చాలా చిన్నగా ఉంటుంది, అది తగ్గింపుకు గుర్తు. అంటే ఒక మనిషి దేవదారు చెట్టులా గర్వపడి పాపం చేస్తే హిస్సోపులా తగ్గింపు కలిగి ఉంటేనే శుద్ధి చేయబడతాడని దాని అంతరార్థం. ఆవును కాల్చిన తర్వాత వచ్చిన బూడిదను నీటిలో కలుపుతారు, కానీ అదేదో టాప్ వాటర్ కాదు. బైబిల్ ప్రకారం అది జీవజలమై ఉండాలి. అంటే నేరుగా సెలయేరు నుండి లేదా నది నుండి వచ్చేటువంటి నీరు. ఆ కాలంలో యెరూషలేములోని సిలోయము కోనేరు నీటినే వీరు వాడేవారు. ఇంకొక వింతైనటువంటి కండిషన్ ఏంటంటే, ఆ నీటిని ముంచుకొచ్చేటువంటి వ్యక్తి ఆ పని పూర్తయ్యే వరకు వేరే ఏ పని చేయకూడదు. కనీసం దారిలో ఎవరికి నమస్కారం కూడా పెట్టకూడదు. అంతటి ఫోకస్ ఉండాలన్నమాట. రెండో దేవాలయ కాలంలో సద్దూకైలు అనేటువంటి ఒక గ్రూపు ఉండేవారు. వారు దేవుని నియమాలను చాలా కఠినంగా కేవలం అక్షరార్థంగా పాటించేవారు, కానీ ఆత్మీయ మర్మాలను వారు నమ్మేవారు కారు. ఈ ఎర్రని ఆవు ఆచారం ద్వారా యూదుల పెద్దలు ఒక విషయాన్ని నిరూపించేవారు. అదేంటంటే, దేవుడు కేవలం మనిషిలో పైకి కనిపించే శుద్ధిని మాత్రమే కాదు, హృదయపూర్వకమైనటువంటి మార్పును చూస్తాడు అని.
ఎర్రని ఆవు బూడిదను నీటిలో కలిపి చల్లడానికి ఒక అత్యంత పవిత్రమైనటువంటి వ్యక్తి కావాలి. ఆ వ్యక్తికి పుట్టినప్పటి నుండి చనిపోయిన వారి వలన కలిగే అపవిత్రత అంటే తుమత్ మేత్ అస్సలు సోకకూడదు. యూదుల చట్ట ప్రకారం ఒక శవం ఉన్నటువంటి గదిలోనికి వెళ్ళినా లేదా ఒక సమాధి మీద అతడు నడిచినా ఆ మనిషి అపవిత్రుడు అయిపోతాడు. మరి ఇలాంటి అపవిత్రత అస్సలు లేనటువంటి వ్యక్తి ఈ లోకంలో దొరకడం సాధ్యమేనా? దీనికోసమే వారు ఎంతటి భయంకరమైనటువంటి ప్లానింగ్ చేశారో తెలుసా? యెరూషలేము పట్టణంలో గట్టి బండరాళ్ళ మీద కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇళ్లను, ప్రాంగణాలను కట్టేవారు. ఆ ఇళ్ల క్రింద ఖాళీ ప్రదేశం ఉండేలా తోరణాలు లేదా ఆర్చర్లను కట్టేవారు. ఎందుకో తెలుసా? ఒకవేళ ఆ భూమిలో ఎక్కడైనా లోపల పాత సమాధులు ఉంటే ఆ అపవిత్రత నేరుగా పైకి రాకుండా ఆ ఖాళీ ప్రదేశం అడ్డుకుంటుందని వారి నమ్మకం. గర్భిణీ స్త్రీలను ముందుగానే ఆ ప్రాంగణానికి తీసుకుని వెళ్ళేవారు. ఆ పిల్లలు అక్కడే పుట్టేవారు, అక్కడే పెరిగేవారు. వారు తమ జీవితంలో ఒక్కసారి కూడా ఇల్లు దాటి బయటకు వచ్చేవాళ్ళు కాదు. చనిపోయిన మనిషిని చూడడం కాదు కదా, కనీసం శ్మశానం వైపు కూడా వారు వెళ్లేవారు కాదు. అలా పూర్తిగా ఐసోలేషన్లో పెరిగినటువంటి పిల్లలే ఆ ఎర్రని ఆవు బూడిదను ముట్టుకోవడానికి, చల్లడానికి అర్హులు. పవిత్రత కోసం వారు తమ ప్రాణప్రదమైనటువంటి పిల్లలనే సమాజానికి దూరంగా ఉంచేవారంటే ఆ ఆచారం వెనక ఎంతటి నిబద్ధత ఉందో చూడండి. ఆ పిల్లలు నీటిని ముంచుకొచ్చేటప్పుడు కూడా ఎద్దుల మీద కూర్చొని వెళ్ళేవారట. ఎందుకంటే వారి పాదాలు భూమికి తగిలి అపవిత్రం అవ్వకూడదని. సరే, ఆవులను కాల్చారు, బూడిద సిద్ధమైంది. మరి బూడిదని ఏం చేసేవారు? దాన్ని 3 భాగాలుగా విడగొట్టేవారు. దీని గురించి రాసి మరియు మైమోనిడిస్ వంటి గొప్ప పండితులు చాలా లోతైనటువంటి వివరణలు ఇచ్చారు. దీనిలో మొదటిది, దీన్ని యెరూషలేము బయట ఒలీవ కొండ మీద భద్రపరిచేవారు. భవిష్యత్తులో మళ్ళీ ఎర్రని ఆవులను సిద్ధం చేసేటప్పుడు ఆ యాజకులను శుద్ధి చేయడానికి ఈ బూడిదను వాడతారు. రెండో భాగం, దీన్ని దేవాలయం ప్రాంగణం వెలుపల యాజకులకు అందుబాటులో ఉండేలా 24 విభాగాలుగా పంచేవారు. ఇది సామాన్య ప్రజలను శుద్ధి చేయడానికి నిత్యం అందుబాటులో ఉండేది. మూడో భాగం, దీన్ని దేవాలయ ప్రాంగణంలో చైల్ అనే ప్రదేశంలో చాలా భద్రంగా దాచేవారు. ఇది కేవలం ఇప్పటి అవసరాల కోసం కాదు, భవిష్యత్తు తరాల కోసం ఒక రిజర్వ్ లాగా సాక్ష్యముగా ఉండేది. అపవిత్రత పోవడానికి కేవలం నీళ్లు చల్లితే సరిపోతుందా? లేదు, దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఎవరికైనా శవం వలన అపవిత్రత సోకితే వాడు 7 రోజులు వేచి ఉండాలి. 3వ రోజున ఒకసారి, 7వ రోజున మళ్ళీ ఒకసారి ఈ ఆవు బూడిద కలిపినటువంటి జీవజలాన్ని హిస్సోపు కొమ్మతో వారి మీద చల్లాలి. 7వ రోజు సూర్యుడు అస్తమించిన తరువాతే వారు పూర్తిగా పవిత్రులవుతారు. ఆ కాలంలో యెరూషలేములో ఇలా నీళ్లు చెల్లించుకోవడానికి వచ్చే ప్రజల రద్దీ ఎంత ఉండేదో తెలుసా? మిష్నా గ్రంథంలో ఒక మాట ఉంది, ఆ నీటిని చెల్లే చోట జనం విపరీతంగా ఉండేవారు. ఆ నీళ్లు క్రింద పడి నేల అంతా బురదగా, జారుడుగా తయారయ్యేదట. ప్రజలు జారి పడిపోతుండేవారట. అంటే దేవుని దృష్టిలో పవిత్రంగా ఉండాలనే తపన ఆ ప్రజల్లో ఎంత బలంగా ఉండేదో దీని ద్వారా మనకు అర్థమవుతుంది. జారిపడి మురికైనా పర్వాలేదు కానీ శుద్ధవ్వాలని వారు అనుకునేవారు. యూదుల సాంప్రదాయం ప్రకారం ఎర్రని ఆవుకు మరియు అరణ్యంలో ఇశ్రాయేలులు చేసిన బంగారు దూడకు ఒక సంబంధం ఉంది. దీని గురించి పండితులు ఒక ఉదాహరణ చెబుతారు. ఒక చిన్న బిడ్డ ఇల్లంతా గందరగోళం చేసి మురికి చేస్తే ఆ బిడ్డ చేసినటువంటి గందరగోళాన్ని శుభ్రం చేయడానికి ఎవరు రావాలి? ఆ బిడ్డ తల్లి రావాలి కదా. అలాగే ఇశ్రాయేలీయులు దూడని చేసి పాపం చేశారు. ఆ పాపపు మురికిని కడిగేయడానికి ఆ దూడకు తల్లి లాంటి ఆవు రావాలి. అందుకే ఎర్రని ఆవును వాడతారు. ఇంకో విషయం, ఆ ఆవుకు ఎరుపు రంగు ఎందుకు ఉండాలో తెలుసా? ఎరుపు అనేది పాపానికి గుర్తు. ఆ ఎరుపు రంగు ఆవును కాల్చి బూడిద చేయడం అంటే పాపాన్ని దహనం చేసి పవిత్రతను తీసుకుని రావడం అని అర్థం. ఈ ఎర్రని ఆవు యొక్క ఆచారం మనకు నేర్పేటువంటి గొప్ప పాఠం ఏంటంటే నిజమైన ప్రేమ. ఆవు బూడిదని సిద్ధం చేసే యాజకుడికి ఒక విషయం బాగా తెలుసు. తాను ఈ పనిని చేస్తే తన పవిత్రత పోతుంది, తాను అపవిత్రుడైపోతాడు. కానీ తన సహోదరుడు పవిత్రం అవ్వడం కోసం తాను అపవిత్రుడు అవ్వడానికి కూడా సిద్ధపడతాడు. అంటే ఎదుటివారి ఆత్మీయ క్షేమం కోసం తన స్వలాభాన్ని త్యాగం చేయడం. ఎర్రని ఆవు వెనక ఇన్ని కోణాలు ఉన్నాయని మీకు ముందే తెలుసా? ఒకరు తెలిస్తే ఈ కింద కామెంట్ సెక్షన్లో మీరు దాని గురించి మీ ఒపీనియన్ను తెలియజేయండి. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఈ ఆవు కోసం ఎందుకు అంతలా వెతుకుతున్నారో మీకు అర్థమై ఉంటుంది. ఇది కేవలం ఒక జంతువు అని కాదు, ఇది వేల ఏళ్ల నాటి భక్తికి, పవిత్రతకు మరియు రాబోయే కాలానికి ఒక గుర్తు. ఈ విషయాల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన మిస్టరీల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.